నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో టెక్ నిపుణులకు సంబంధించిన కీలకమైన అంశం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కొత్త H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కోర్టులో చట్టపరమైన సవాలు దాఖలైంది. ఈ నిర్ణయం అమెరికన్ ఎకానమీకి, టెక్ పరిశ్రమకు పెద్ద దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ వివాదాస్పద ఫీజు పెంపును అడ్డుకోవడానికి యూనియన్లు, ఎంప్లాయర్లు, మతపరమైన బృందాల కూటమి ఎలాంటి వాదనలు వినిపిస్తోంది? అమెరికాలో హెల్తీ స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ కు సంబంధించిన H-1B వీసా ఫీజు అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త H-1B వీసాల కోసం ఏకంగా $1,00,000 వన్ టైం ఫీజు విధించాలనే నిర్ణయంపై స్విఫ్ట్ పుష్ బ్యాక్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ యూనియన్లు, ఎంప్లాయర్లు, మతపరమైన బృందాలతో కూడిన ఒక సంయుక్త కూటమి కోర్టులో లాసూట్ దాఖలు చేసింది. పిటిషనర్లు తమ వాదనలో ఈ భారీ ఫీజును పెంచడానికి అధ్యక్షుడికి రాజ్యాంగపరమైన అధికారం లేదని, ఇలాంటి మార్పులకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంతకు ముందు కేవలం $2,000 నుంచి $5,000 మాత్రమే ఉన్న ఫీజును ఏకంగా $1,00,000కి పెంచడం వల్ల టెక్ సంస్థలకు విదేశీ కార్మికులను నియమించుకోవటం చాలా కష్టంగా మారుతుంది. స్థానిక టాలెంట్ కొరత ఉన్న ప్రస్తుత సమయంలో ఈ ఫీజు పెంపు అమెరికా ఎకానమీకి దెబ్బ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.